అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. మన ఆయుర్వేదం ప్రోగ్రాంలో చాలా హెల్త్ టిప్స్ ఇస్తున్నాము. చాలా మందికి అవి ఉపయోగపడుతున్నాయి. అయితే ఈరోజు థైరాయిడ్కి సంబంధించిన సమస్యకి చెక్ పెట్టేలాగా లేదా థైరాయిడ్ని కంట్రోల్ చేసేలాగా ఒక చిన్న చిట్కా అయితే తెలుసుకుందాము. ప్రస్తుతం మనతో ఉన్నారు వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన మధుసూదన్ శర్మ గారు. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. సో థైరాయిడ్ అనేది అమ్మాయిలో ఎక్కువగా వస్తుంది అని చెప్తుంటారు, ఇప్పుడు అబ్బాయిలో కూడా ఎక్కువగా వస్తుంది అని అంటున్నారు. సో థైరాయిడ్ వచ్చినప్పుడు లేదా రాకుండా ఎలాంటి చిట్కాలు పాటించాలి? చాలా మంచిదమ్మా. థైరాయిడ్ సమస్య అమ్మాయిలకు వచ్చినా అబ్బాయిలకు వచ్చినా లక్షణాలు మాత్రం అందరికీ ఒకే రకం కామన్గా ఉంటాయమ్మా. ఓకే. కానీ ముఖ్యంగా ఈ థైరాయిడ్ సమస్యలు కూడా ఈ హైపోథైరాయిడ్ సమస్య ఆడవాళ్ళలో మరీ ఎక్కువగా ఉంటుందమ్మా మగవాళ్ళతో పోల్చుకుంటే. సో టోటల్ కూడా థైరాయిడ్ ప్రాబ్లమ్సే ఆడవాళ్ళలో ఎక్కువ, హైపోథైరాయిడ్ ప్రాబ్లమ్స్ మరీ ఎక్కువ ఉంటాయి. సో ఈ థైరాయిడ్ ఆయుర్వేదం వైద్యం యొక్క ప్రత్యేకత ఏంటంటేమా, థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయకపోయినా కరెక్ట్గా పనిచేసేటట్టు చేస్తుంది. థైరాయిడ్ గ్రంథి మరీ ఎక్కువ పనిచేస్తున్నా ఓవర్ పనితనాన్ని తగ్గించి నార్మల్ చేస్తుంది. ఇంగ్లీష్ వైద్య విధానంలో అయితే దానికి సపరేట్గా ఉంటాయమ్మా. అలా కాకుండా ఆయుర్వేదంలో థైరాయిడ్ గ్రంథి పనితీరును కరెక్ట్గా ఆ థైరాయిడ్ గ్రంథి ఆ వయస్సుకు అంతేమా బరువు అంతేమా. దట్ ఈస్ ది స్పెషాలిటీ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్. సో అది హైపోథైరాయిడ్ కానివ్వండి, హైపర్ థైరాయిడ్ కానివ్వండి, సో మెడిసిన్ మాత్రం ఒకటి ఉంటుందమ్మా. సో ఆ మంచి మెడిసిన్ చెప్తాను చూడమ్మా. సో రెండింటికి పనిచేసే మెడిసిన్ ఇంచుమించు మీకు అన్నీ తెలిసినటువంటిమ్మా. ఆ రేషియోలు, ఏ రేషియోలు కలపాలి, ఎలా కలపాలి, ఎట్లా కలపాలి, అదేవిధంగా ఏ క్వాంటిటీలో వాడాలని నేను చూపిస్తాను. సో దీనికి కావాల్సిన పదార్థాలు అయితేమా, ఇందులో మొట్టమొదటిది వాము చూర్ణమమ్మా. వాము. సో వామును వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకుని ఒక 20 grams తీసుకోవాలమ్మా. ఇప్పుడు ఔషధం తయారు చేసి చూపించేందుకు అన్ని కొద్ది కలుపుతానమ్మా. సో మన ప్రేక్షకులు మాత్రం ఈ పద్ధతిలో తయారు చేసుకోవాలి. మేము ముందుగానే ఏం కావాలనేది రెడీ చేసేసుకున్నాము. తర్వాత జీలకర్ర. ఎగ్జాక్ట్లీ. సో జీలకర్ర కూడా అమ్మా వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసి పెట్టుకుని ఏదో ఒక 20 grams తీసుకోవాలమ్మా. ఈక్వల్ క్వాంటిటీ, అన్ని ఈక్వల్ క్వాంటిటీ అమ్మా. సో మూడవ పదార్థంగా శొంఠి. సో ఈ శొంఠి పొడి కూడా శొంఠి మనకు కొమ్ములు మార్కెట్లో దొరుకుతాయి, శొంఠి పొడి మార్కెట్లో దొరుకుతుందమ్మా. శొంఠి పొడి కూడా ఒక 20 grams తీసుకోవాలి. సో నాలుగవ పదార్థంగా దాల్చిన చెక్క. అన్ని మీకు తెలిసిన ఆశ్చర్యపోతారమ్మా దాని రిజల్ట్స్ చూసేసి. దాల్చిన చెక్క చూర్ణం చేసుకొని అదొక 20 grams తీసుకోవాలి. తర్వాత చివరగా పసుపు అమ్మా. మనందరికీ ఇంట్లో కామన్ గా యూజ్ చేసే పసుపు. ఎస్. సో పసుపు కొమ్మలు తెచ్చుకొని దంచుకొని తయారు చేసుకోవడం మంచిది. ఇలాంటి పసుపు కొమ్మలు ఒరిజినల్ గా తయారు చేసినటువంటి పసుపు ఏదైనా ఉన్నా మనం వాడుకోవచ్చు. సో పసుపు పొడి ఒక 20 grams తీసుకోవాలి. సో ఈచ్ ఒక్కొక్కటి ఇప్పుడు 20 grams చొప్పున తీసుకున్నాము. ఒకవేళ 50 grams తీసుకున్నట్లయితే అన్ని 50 grams. అలా క్వాంటిటీ పెంచుకుంటే ఈక్వల్ క్వాంటిటీస్, అన్ని ఈక్వల్ క్వాంటిటీస్ అంతేమ్మా. సో వాము, జీలకర్ర, దాల్చిన చెక్క, శొంఠి, తర్వాత చివరగా పసుపు. ఈ 5 పదార్థాల్లో కూడా థైరాయిడ్ గ్రంథిని చక్కగా పనిచేసేందుకు కావాల్సినటువంటి సమర్థవంతమైనటువంటి ఔషధ గుణాలు, రసాయన తత్వాలు ప్రకృతి నిక్షిప్తీకరించి మనకు ప్రసాదించడం జరిగింది. సో చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. ఎంతో మందికి వాడి వాళ్ళ ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాతనే మన ప్రేక్షకుల కోసం కూడా ఇక్కడ తయారు చేసి కూడా చూపించడం జరుగుతుందమ్మా. సో కేవలం ఒక 1/2 minute లేదా 15 నిమిషంలోపే బ్రహ్మాండమైనటువంటి ఔషధం రెడీ అయిపోయింది. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి పౌడర్నమ్మా ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలమ్మా. ఎలాగంటే వాడుకునేటువంటి విధానము, రోజు ఉదయం పరిగెడుపున ఒకసారమ్మా, అదేవిధంగా రాత్రి ఆహారానికి ఒకసారి, ఒక 50 రాత్రి ఆహారం అయిన తర్వాత, ఆహారానికి ముందమ్మా, ఆహారానికి ముందు ఒక 15 నిమిషాలు, ఒక అరగంట ముందైనా పర్వాలేదు, ఉదయం పరిగెడుపున ఒకసారి ఒక 50 to 100 ml ఈ విధంగా వాటర్ తీసుకోవాలమ్మా. 50 to 100 ml ఈ విధంగా వాటర్ తీసుకొని ఇందులో కేవలము 1 నుంచి 2 grams ఏదో త్వరగా తగ్గాలి, ఆ థైరాయిడ్ సమస్యలు నాకు మంచి మార్పు రావాలని చెప్పేసి ఎక్కువ వాడాల్సినటువంటి అవసరం లేదమ్మా. కేవలము 1 నుంచి 2 grams పౌడర్ అయితే సరిపోతుందమ్మా. సో 50 నుంచి 100 స్పూన్ తీసుకుంటే జస్ట్ కొంచెం పావు స్పూన్ అంతేమ్మా. చాలా పవర్ఫుల్ మెడిసిన్ అమ్మా. సో 1 నుంచి 2 grams వరకు నేను చూపించినటువంటి పద్ధతిలో ఈ యొక్క నీళ్ళలో కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి థైరాయిడ్ సమస్యకు సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి ఔషధం రెడీ అయిపోతుందమ్మా. ఈ విధంగా తయారు చేసి పెట్టుకున్నటువంటి పానీయాన్ని ఒక ప్రమాణంగా సేవించాలమ్మా. దాల్చిన చెక్క ఫ్లేవర్ ఎక్కువగా అనిపిస్తుంది, ఇందులో డామినేటింగ్ గా దాల్చిన చెక్క. సో థైరాయిడ్ సమస్యలు ఉన్నప్పుడు చాలా మందికి ఫేషియల్ హెయిర్ పెరిగిపోవడం, డబుల్ చిన్ రావడం, ఇంకా
వేరే ఆరోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. అట్లీస్ట్ మనం కంట్రోల్ అయితే ఉంచుకోగలుగుతాము. సార్ చెప్పినట్టుగా ఎక్కువగా పని చేస్తున్నది దాన్ని రెగ్యులేట్ చేస్తుంది, అసలు పని చేయకపోయినా కానీ దాని పనితీరుని కూడా మెరుగుపరుస్తుంది. అన్నీ మన వంటింట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ మాత్రమే యూజ్ చేసాం కాబట్టి మీకు ఏదైనా సెలవు రోజుల్లో వెళ్ళి ఇవన్నీ తెచ్చేసుకొని చక్కగా పౌడర్ చేసుకొని పెట్టుకుంటే ఎర్లీ మార్నింగ్ లేవగానే ఒక స్పూన్ వేసేసుకొని తాగేయచ్చు, నాట్ అన్ ఇష్యూ. మన ఆరోగ్యం కావాలి అన్నప్పుడు ఆ మాత్రం కూడా కేటాయించలేకపోతే మనం ఇంకా ఏం చేయలేము. సార్ ఇంకా ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి సార్ దీనివల్ల, ఓన్లీ థైరాయిడ్ కాకుండా? మంచి ప్రశ్నమా. సో ఔషధం ఒకటైనప్పటికమ్మా ఇది వెయిట్ లాస్ కూడా ఉపయోగపడుతుందమ్మా. ఓ, చాలా మందికి తెలియదు. జీరా ప్లస్ వాము రెండు యూజ్ చేసాం కాబట్టి. శొంఠి అలాంటిదమ్మా, శోధించే శొంఠి కూడా ఫ్యాట్ లాస్ చాలా బాగా పనిచేస్తామా, ఫ్యాట్ ని కరిగిస్తుంది. అదే విధంగా పసుపు ఉందమ్మా, పసుపు కూడా వెయిట్ లాస్ పనిచేస్తుంది. అదే విధంగా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నా కవర్ చేస్తుంది. తర్వాత ఈ బ్లడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయి, రక్తానికి సంబంధించి రక్త శుద్ధి కోసం అని చెప్పేసి కొన్ని మందులు వాడుతుంటారమ్మా. ఆ మందుల తయారీలో కూడా ఈ పసుపు ఇలాంటివి వాడుతుంటారు. సో ఈ థైరాయిడ్ సమస్య వచ్చినటువంటి వాళ్ళలో స్కిన్ కి సంబంధించిన సమస్యలు కూడా వస్తుంటాయి. సో స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గిపోతాయమ్మా. సో ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్. అదే విధంగా దాల్చిన చెక్కమ్మా, దాల్చిన చెక్క కూడా వెయిట్ కు పనిచేస్తుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ పనిచేస్తుంది. తర్వాత ఈ షుగర్ తగ్గేదానికి పనిచేస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ పెరిగేదానికి పనిచేస్తుంది. మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి ఆయుర్వేద మందుల యొక్క ప్రత్యేకత ఏంటంటే, సో మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయమ్మా. సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాబట్టి మనం ఒక పర్పస్ కోసం మందు వాడితే అనేక రకాల మన బాడీకి మేలు అవుతుంది కానీ ప్రాబ్లం అయితే ఉండదమ్మా. సో ఇంకోటి కూడా ఇక్కడ ఏంటంటేమ్మా, ఇప్పుడు థైరాయిడ్ సమస్య వచ్చినప్పుడు అంటే 100లో దాదాపు 90% మంది కూడా ఇంగ్లీష్ మందులు అలవాటు పడిపోయింటారమ్మా. సో వాళ్ళు సడన్ గా ఆపకూడదమ్మా అవి. సో అది వేసుకుంటూనే ఇవి కంటిన్యూ చేయాలి, తర్వాత డోసెస్ తగ్గించుకోవాలమ్మా. అంటే 1 month 2 months వాడిన తర్వాత మళ్ళీ థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలి. ఆ థైరాయిడ్ టెస్ట్ లో ఆ మార్పు వచ్చే కొద్దీ ఆ యొక్క ఔషధాలు ఇంగ్లీష్ మందుల యొక్క డోస్ తగ్గించుకుంటే ఇది వాడుకుంటే సరిపోతుంది. ఈ విధంగా క్రమం తప్పకుండా కొన్నాళ్ళు వాడడం వల్ల మరి ఆహార నియంత్రణ పాటిస్తూ చక్కటి ఎక్సర్సైజ్ చేస్తూ చక్కని జీవన విధానాన్ని అవలంబిస్తూ ఉండడం వల్ల ఈ మెడిసిన్స్ వాడుకోవడం వల్ల చాలా మందిలో ఇంగ్లీష్ మందుల అవసరం కూడా తగ్గిపోతుందమ్మా. ఇవి తెచ్చుకోవాలి, పౌడర్ చేసుకోవాలి, చేయాలి అంటే చేయలేకపోవచ్చు. డైరెక్ట్ ఇవన్నీ మిక్స్ చేసి దొరికే అవైలబిలిటీ ఉందా? మీరు ఏదైనా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసిన కొరియర్ చేయడం అలాంటివి ఏమైనా జరుగుతుంది? అదేమ్మా, చాలా వరకు దొరికే మెడిసిన్స్ అమ్మా. ఇప్పుడు నేను చెప్పింది అయితే ఓనర్ ప్రిపేర్ చేసుకోవాలమ్మా. అవునమ్మా, ఎందుకంటే మన వంటింట్లో దొరికేటువంటి ఔషధాలు కాబట్టి తయారు చేసుకోవడం ఈజీ. అన్ని మనకు తెలిసినటువంటివి, జనరల్ గా అవే చేసుకుంటే సరిపోతుంది. మీరు అన్నట్లు ఏమంటే కొంతమందికి మరి వివిధ రకాలైన కారణాల రీత్యా ఒక్కోసారి అవన్నీ సేకరించుకోవడము, తయారు చేసుకోవడం ఇలాంటి కొన్ని ఏమన్నా ఇబ్బందులు ఉండేట్లయితే మార్కెట్లో కూడా చాలా చాలా రకాలైన ఔషధాలు దొరుకుతాయమ్మా. అందులో ప్రధానంగా ఆయుర్వేద వైద్యులు ఎక్కువగా సిఫార్సు చేసేటువంటి ఔషధము కాంచనార గుగ్గులు. గుగ్గులు కాంచనార, దేవకాంచనం బెరడుతో తయారు చేస్తారమ్మా. సో కాంచనార గుగ్గులు అంటారు. సో ఈ కాంచనార గుగ్గులు అనేటువంటి టాబ్లెట్స్ ని ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి సన్నగుంటే, టాబ్లెట్స్ పెద్దగుంటే ఉదయం నుండి సాయంత్రం వేసుకున్నా చాలా చక్కగా పనిచేస్తుంది. సాయంత్రం ఇప్పుడు నార్మల్ గా మీరు చెప్పారు అలోపతి టాబ్లెట్స్ యూస్ చేసేటప్పుడు దాన్ని హోల్డ్ చేయొద్దు అని చెప్పి అవి వేసుకుంటూనే ప్యారలల్ గా ఎగ్జాక్ట్లీ అమ్మా వేసుకోవాలి. రెండోది ఏంటంటే వరుణాది క్వాదం అని చెప్పేసి ఒక మెడిసిన్ దొరుకుతుందమ్మా. వరుణ అంటే ఉలిమిరి చెక్క. సో అది కూడా మనకు మార్కెట్ లో దొరుకుతుందమ్మా. ఈ వరుణాది క్వాదం అనేది లిక్విడ్ రూపంలో దొరుకుతుందమ్మా. అది కూడా భోజనం చేసిన తర్వాత ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి 10 ml లిక్విడ్ 10 ml వాటర్ కలిపి తీసుకున్న థైరాయిడ్ గ్రంథి చక్కగా పనిచేసేందుకు, హెచ్చు తగ్గులు లేకుండా థైరాయిడ్ గ్రంథి హార్మోన్ చక్కగా ఉత్పత్తి అయ్యేందుకు ఈ యొక్క ఔషధం కూడా సహకరిస్తుంది. సో నేను చెప్పినటువంటి పద్ధతిలో హోమ్ రెమెడీ అయినా ఫాలో కావచ్చు, లేకపోతే ఇలాంటి మందులు కూడా చాలా బాగా పనిచేస్తాయి. ఓకే, సో మన ఆరోగ్యం కావాలి అన్నప్పుడు కాస్త జాగ్రత్త అయితే మనం తీసుకోవాల్సి వస్తుంది. చక్కగా ఇవి ఇంట్లోనే దొరుకుతాయి కాబట్టి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే సార్ చెప్పినట్టు 1కి 2 సార్లు చెప్తున్నాము, ఏదైనా కానీ త్రూ మెడికేషన్ త్రూ చేయాలి. ఆల్రెడీ టాబ్లెట్స్ యూస్ చేయాలి, దాన్ని హోల్డ్ చేయడం ఆపేయడం చేసి ఇది చేయకుండా దాంతోనే ప్యారలల్గా చేసుకుంటూ ఉండాలి. ఒక 2 monthsకి రెగ్యులర్గా హెల్త్ చెకప్స్ చేసుకున్న తర్వాత అప్పుడు దీన్ని కంటిన్యూ చేస్తే బాగుంటుంది రిజల్ట్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.